ఎన్నికల్లో అక్రమాలంటే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటివే కాదు, అధికార దుర్వినియోగము దాని కిందకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారుల్ని ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, ప్రత్యర్థుల కదలికలు, సంభాషణలపై నిఘా, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలు పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడించడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకాలపై హైకోర్టును ఆశ్రయిస్తే మిగతా ఎమ్మెల్యేల ఎన్నిక కూడా చెల్లకుండా పోయే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్, తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమానావకాశాలు లేకుండా చేయడం, 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించారు. ఇవన్నీ చేసింది దేనికి? బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో 2 ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు. మిగిలినవి 36 సీట్లు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశముందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదే అని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడింది. విపక్ష నేతలు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను, పోలీసుల్ని వాడుకోవడం, ఇవన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకే వస్తాయని రాజకీయ రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. 1971లో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారు అంటూ రాజ్ నారాయణ ఆమెపై కోర్టులో కేసు వేయగా కోర్టు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 352 సీట్లతో అజేయ శక్తిగా నిలిచింది. రాయ్ బరేలీ నుంచి ఇందిరాగాంధీ 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ సీటులో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీపడ్డ రాజ్ నారాయణ్ తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్. ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్ అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించిన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన ఆ అభ్యర్థిని అనర్హుడిగా, అనర్హురాలిగా ప్రకటించాలి అంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థి గాని, ఆ నియోజకవర్గంలోని ఓటరు గాని హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్ ఎన్నికల పిటిషన్. 1971 ఏప్రిల్ 24న రాజ్ నారాయణ ఈ పిటిషన్ వేశారు. ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీల్లో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాల్ని, హెలికాప్టర్స్ ని సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(7) ప్రకారం అలా చేయడం కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుందని, అది అనర్హతకు తగిన కారణమని గుర్తు చేశారు. ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటూ 1975 జూన్ 12న తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో ఉన్న సీట్ను కోల్పోవడమే కాక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు. దీనిపై ఇందిరా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్ స్టే మాత్రమే ఇచ్చింది. దరిమిలా ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారం సైతం అంతకు మించి అధికార దుర్వినియోగం కిందకి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీకి దారితీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువే అని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఫోన్ ట్యాపింగే అక్రమం, చట్ట విరుద్ధమైతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలను సైతం ట్యాపింగ్ ద్వారా విని ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేయడం అంటే ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్లు చేతులు కట్టేసినట్లే అని, వారి విజయావకాశాలను దెబ్బతీయడమే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తన ఫోన్ ట్యాప్ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. కానీ ట్యాపింగ్ గుట్టు రట్టయిందే ఇప్పుడు కనుక ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని, కోర్టు కూడా వారి వాదనను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కేసును విచారించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్లో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఉంది. దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ, వారి తరపున పనిచేసే ఏజెంట్లు కానీ, అభ్యర్థుల అనుమతితో మరెవరైనా గానీ గెజిటెడ్ అధికారులు, స్టైపెండరీ జడ్జీలు, మెజిస్ట్రేట్లు, సాయుధ దళాల సభ్యులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు సహాయం తీసుకోవడానికి ప్రయత్నించడం, తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందకే వస్తుంది. గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల సేవలను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైందని ప్రజలు, మేధావుల్లోనూ టాక్ ఉంది. కానీ వాళ్ళ మాటను, అభిప్రాయాన్ని ఇంతకాలం ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా ఎన్నికల్లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుదామని చెబుతూ మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే ఊపుతో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. మళ్లీ అదే దందా మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపి అడ్డంగా దొరికిపోయింది. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి అందిన కాడికి దండుకుంటున్న పోలీస్ అధికారులు తీరు వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల అక్రమాలకు ఇంకా ఎంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు, రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి రేపుతుంది. లోక్సభ ఎన్నికల వేళ పోలీస్ బిగ్ బాస్లే బయటపడుతున్నారు. రాజకీయ బిగ్ బాస్ ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసేలా రాజకీయ వ్యవస్థలను వినియోగించుకుంటుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈడీ, సీబీఐలను విపక్ష నాయకుల మీదకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉసిగొల్పుతుందని విమర్శిస్తున్నారు. విపక్షాల ప్రభుత్వాలను అస్థిరత్వం చేస్తుందని, ఉదాహరణకు బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యవహారాన్ని ఎండగడుతున్నాయి. బీహార్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రం రాజ్యాంగ వ్యవస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయని చేతులు దులుపుకుంటుంది. అధికారంలో ఉన్నంతసేపు ఏది చేసినా చెల్లుబాటయ్యే కాలం ఇది. అధికారం ఉన్నంత వరకు ఎవరు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబాటవుతుంది. అధికారాన్ని కోల్పోతే ఒక్కో నిర్వాకం వెలుగులోకి వస్తుంది. హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ పట్టుదలతో ముందుకు సాగుతుంది. దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐలను ఉసుగొల్పడం కనిపిస్తూనే ఉంది. విపక్షాలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం చేస్తుందని కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దరిమిలా ఎన్నికలు అయ్యేంత వరకు విపక్షాలు ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లబోమనే కేంద్ర ఆదాయం పన్ను శాఖ సుప్రీంకు వివరణ ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఒక సాహస క్రీడగా మారిపోయిందని, ఎన్నికల అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి ఇప్పటికైనా తెరదించాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.